వీళ్ళొక సాదా బైనామా వీళ్ళ ఫాదర్ పేరు మీద ఉంది అనేసి దాన్ని స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ చేసుకుని మ్యుటేషన్ చేసుకుని ఆ 7 ఎకరాలు అక్కడ ఉంటే కాలనీ పేరు తీసేసి వీళ్ళ పేరుకి మ్యుటేషన్ అయింది. కాలనీ పేరు ఎప్పుడు లేదా? ఒక్క నిమిషం చెప్పండి. ఆ కాలనీ నుంచి వీళ్ళ పేరుకి మ్యుటేషన్ అయ్యి 7 ఎకరాలు అక్కడ ఉంటే వీళ్ళ పేరు వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం పాస్బుక్ కూడా వీళ్ళ పేరు మీద ఉంది. 6:30 అనేది మనది కంటిన్యూ అవుతుంది. ఫిజికల్ గా వచ్చేస్తే కాలనీ 7 ఎకరాలు ఒక్క ఉంటే అప్పటి నుంచి అలాగే ఉంది. ఈ రెండు ఇప్పుడు ఫిజికల్ గా వచ్చేసి ఈ రెండు ఒక్క నిమిషం ఆరు చెప్పినట్టు 26 ఎకరాలే ఉంది బాగుంది. అతను హర్ష గారు ఇది కలిపి కాంపౌండ్ వాళ్ళు వేశారు. 30 ఎకరాలు 26 ఎకరాలు చిల్లర వస్తుంది అన్నారు. హర్ష గారికి మా నాన్న చేసిన డాక్యుమెంట్ ఇది 7/7 అంటే ఇందులో ఆయనకు కూడా ఇదే నెంబర్ 5, 6, 7 వేసినాము. కానీ పొజిషన్ లో మాత్రం 7 ఎకరాలు ఉంటాడు. 15 ఎకరాల భూమి ఉండాలి ఆయనకు ఉండాల్సిందే. అది పోగా నీకు 30 ఎకరాలు వెళ్తుంది. 30 ఎకరాలు కొంచెం నాకేం సంబంధం లేదు. నా 30 ఎకరాల నాకు సర్వే చేసి బౌండరీస్ పెట్టి నాకు ఇవ్వండి. మిగతా ఎవరైనా ఆక్యుపేషన్ లో ఉండి ఏమన్నా చేసి ఉంటే నిర్మోహమాటంగా మీరు నోటీస్ ఇవ్వండి. వాళ్ళు ఒకవేళ వదిలిపెట్టిపోకపోతే ఈ పీడీ యాక్ట్ పెట్టేసి లోపల పెట్టేసి మాకు సంబంధం లేదు. మేము కలెక్టర్ గారిని కూడా అదే కోరాం మేడం. మా 30 ఎకరాలు 23 గుంటలు చూపించమని చెప్పాము. నమస్కారం. ఈ చెంగిచెర్ల ప్రాంతంలో ఇది బోడుప్పల్ కాన్స్టిట్యున్సీ కింద వచ్చినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కింద ఉన్నటువంటి ఈ యొక్క 33/8, 33/9, 33/10 ఈ 3 సర్వే నెంబర్లలో ఎండోమెంట్కి సంబంధించి 33/8లో 10.38 గుంటాస్ ఉంది. 10 ఎకర్స్ 38 గుంటాసు. 33/9లో 13 ఎకర్స్. 33/10లో 6 ఎకర్స్ 33 గుంటాసు. ఈ మొత్తం 30 ఎకరాల 23 గుంటల దేవాదాయ స్థలం ఇందులో ఉంది. మరి ఇక్కడ చాలా అంటే మొన్న పోయిన 2022 నుంచి కూడా ఇక్కడ కొంత మంది వచ్చి అంటే పొజిషన్ వాళ్ళది వేరే ఉన్నా కూడా ఈ ల్యాండ్లోకి వచ్చి ఆక్రమించుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఇల్లీగల్గా వాళ్ళు ఇందులో పొజిషన్లో ఉండడం జరిగింది. మరి ఇది ఇక్కడ మాకు లోకల్గా ఉన్నటువంటి వజ్రేష్ యాదవ్ గారు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఈ ల్యాండ్ వల్ల మరి మేము మా ఫ్యామిలీ ల్యాండ్ మేము నష్టపోతా ఉన్నాము. మీరు సర్వే జరిపించి ఇటు ఎండోమెంట్ ల్యాండ్స్కి అట్లాగే మా ల్యాండ్స్కి కూడా రక్షణ కల్పించాలని వారు కోరిన మీదట మరి మేము వరంగల్ వెళ్తూ అనుకోకుండా ఇక్కడికి మరి సర్ప్రైజ్ విజిట్కు రావడం జరిగింది. అధికారులకు కూడా ఒక మాట చెప్పంగానే వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. దీని మీద వారు అంతకు ముందే పిటిషన్ ఇచ్చినప్పుడు మేము ఎంక్వైరీ కోసం కూడా దాన్ని పంపించడం జరిగింది. ఆ ఎంక్వైరీని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు దీని మీద సర్వే కూడా నిర్వహించాలంటే నిన్న డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సర్వే కూడా నిర్వహించడం జరిగింది. దీంట్లో మాకు అన్యాయం జరిగితే మేము అందులో కూడా ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉంది. ఇది న్యాయం జరుగుతుంది. ఎందుకంటే సర్వే చేస్తే ఆటోమేటిక్గా డీజీపీఎస్ సర్వేలో ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని తేలుతుంది. మా హద్దులు మేము పెట్టుకుంటాము. మిగతా ఎవరైతే ఇందులో ఆక్యుపేషన్లో ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా వెకేట్ చేసిపోతే పర్వాలేదు. వెకేట్ చేయకపోతే మాత్రం వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాల్సి వస్తుంది అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. కాబట్టి వాళ్ళ భూమి వరకు వాళ్ళు ఉంటే సరిపోతుంది. కానీ మా భూమిలోకి ఎంటర్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు. కాబట్టి ఈ సర్వే రాగానే దాని మీద వెంటనే మళ్ళీ ఏదైతే మీటింగ్ జరుగుతుందో ఆ మీటింగ్ తర్వాత అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. వారు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ భూములను రక్షించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ప్రైవేట్ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ సర్వే చేయించుకొని వాళ్ళ బౌండరీస్ కూడా వాళ్ళు ఫిక్స్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇక ముందు మళ్ళీ ఇటువంటి సంఘటన జరగకుండా ఉండాలి అంటే ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇది ఒక ప్రైమ్ ఏరియా. ఈ ఏరియాలో ఈ విధంగా చేయడం వలన కోట్లాది రూపాయలు ఈరోజు ప్రభుత్వ ధనం వృధా కావడమే కాకుండా ఈరోజు దేవాదాయ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము చేజిక్కించుకుంటామో 30 ఎకరాలు మాకు ఏదైతే బౌండరీస్ ఉన్నాయో ఈ యొక్క 3 సర్వే నెంబర్లలో 100% మా ల్యాండ్ మాకు ఇవ్వాల్సిన బాధ్యత మరి డిపార్ట్మెంట్ ఆర్డీఓ వాళ్ళ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉన్నది. కాబట్టి వాళ్ళను మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వెంటనే సర్వే చేసి మా ల్యాండ్కు మాకు బౌండరీస్ పెట్టి హ్యాండ్ ఓవర్ చేయమని, ఏదైనా కన్స్ట్రక్షన్స్ ఉంటే దాన్ని ఏ విధంగా మరి చేయాలి అనేది మళ్ళీ మేము మీటింగ్లో కూర్చొని తప్పకుండా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అనుమతులు ఇచ్చిన అధికారులపైన ఏమైనా చర్యలు ఉంటాయా మేడం? అనుమతులు అది కూడా చూడాలండి. ఇంకా మేమేమి డీటెయిల్స్ లోకి వెళ్ళలేదు. అది ఎట్లా వచ్చాయి, ఎట్లా ఇచ్చారు అనేది దీని మీద ఒక ప్రత్యేక మీటింగ్ పెట్టుకుని అది ఎట్లా జరిగింది అన్న తర్వాత దాని మీద
మరి ఎవరి తప్పు ఉంది అనే దాన్ని బట్టి తప్పకుండా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.